అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపై ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, జీతాల పెంపుపై చర్చించారు. 1994-97కు ముందున్నటువంటి ఉద్యోగులకు సంబంధించి మరోసారి భేటీ అవుతామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 30న మళ్లీ సమావేశమవుతామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని గంటా స్పష్టం చేశారు. 30 తారీఖు కలిసే సబ్ కమిటీ మీటింగ్లో దీని మీద ఒక ఫైనల్గా నిర్ణయం తీసుకొని ఎవరైతే ప్రొసీజర్ ఫాలో అయ్యి ప్రయర్ పర్మిషన్ తోటి ఎలిజిబిలిటీ క్రైటీరియాలు ఫాలో అవుతూ సిస్టమేటిక్గా ఫాలో అయ్యి ఉన్నారో అటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయడానికి ఎలా ఉంటుందని సానుకూలంగా ఈరోజు కమిటీ ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనా రేపు 30 తారీఖు జరిగే కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో ఫైనల్గా ఒక డిసిషన్ తీసుకుంటాం. దాంతోపాటు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇది చాలా పెద్ద నెంబర్లో ఉంది. ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పట్ల కూడా కమిటీ పాజిటివ్గానే వీళ్ళని ఎలా వాళ్ళది పర్మనెంట్ చేసే ఆలోచన ప్రస్తుతం లేదు, కానీ వాళ్ళకి శాలరీస్ అయితే చాలా తక్కువగా ఇస్తున్నాం కాబట్టి ఆ శాలరీస్ పెంచి రీజనబుల్ శాలరీస్ ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం కూడా కమిటీ వచ్చింది. దాని మీద కూడా వాళ్ళు ఎంతమంది రెగ్యులర్గా ప్రొసీజర్ ఫాలో అయ్యారు, లేకపోతే పర్మిషన్ లేకుండా జస్ట్ లైక్ ఎలా రిక్రూట్ చేశారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. దానికి సంబంధించి కూడా వాళ్ళకి ఎంత పెంచాలి, పెంచితే శాలరీ ఎవరెవరికి పెంచాలి, వీటిన్నిటికి సంబంధించి కూడా రేపు 30 తారీఖు సమావేశంలో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సంబంధించి కానీ ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి కానీ ఒక డిసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది.